స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకుంటున్నారా? దేవునితో కాసేపని మీరు గడపండి. తద్వారా మనకు క్షేమము మేలు అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవునికి స్తోత్రం. చక్కటి ఆత్మీయమైన ఆహారాన్ని లేదా వాగ్దానాన్ని దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. ఏమనంటే, భయపడటం వల్ల మనుషులకట ఉరి వస్తుందట. ఈ దినము మన యొక్క పరిస్థితిని బట్టి నీవు నేను ఒకవేళ భయపడతా ఉండవచ్చు. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు భయపడుతున్నావు కనుక నీకు ఉరి వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నీవు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు భయపడకు. భయపడితే మరణం అంటే ఉరి నీ మీదకి వస్తుంది. కనుక నువ్వు భయపడొద్దని ప్రభు నీకు తెలియచేస్తున్నాడు. అయితే నువ్వు భయపడకుండా నీకు బలహీనతలు కలిగినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు అనేకమైన పోరాటాలు వచ్చినప్పుడు, నీకు అనేకమైన నిందలు వచ్చినప్పుడు నీవు భయపడొద్దు, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఉంచువాడు సురక్షితంగా ఉంటావట. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు భయపడకుండా దేవుని యందు ఒకవేళ నమ్మిక ఉంచగలిగితే నీవు సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవే ఆశీర్వాదకరంగా మారిపోతావు అనేకులకు. దేవునికి స్తోత్రం. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే మీకోసం ప్రార్థన చేసుకోండి. అలాగే రాజుల కోసం, యాజకుల కోసం, అధికారుల కోసం, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన బద్ధులమై ఉన్నావు కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు నాయన సురక్షితముగా నుండు నన్ను వాగ్దానం చేస్తున్నాం. అలాగే మనుషులకు భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చునని వాగ్దానం చేస్తున్నాం ప్రభా. అయా, ప్రతి పరిస్థితి భయపడకుండా నా తండ్రి నీ యందు నమ్మిక ఉంచి ప్రభా సురక్షితంగా ఉన్నట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తోడైండమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. సంఘాలని, గ్రామాల, రాష్ట్ర, దేశాలని కాచి కాపాడమని అయా, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని, మణిపూర్ రాష్ట్రాన్ని, ఛత్తీస్గఢ్ ప్రతి చోట ఎక్కడెక్కడైతే అల్లరి జరుగుతున్న ప్రతి చోటని కాపుదల ఉంచమని అయా, కోల్చబడిన చర్చలు మరలా నా తండ్రి తిరిగి కట్టబట్టు కృపను అనుగ్రహించమని, అలాగే ప్రభా దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ప్రభా నీ బిడ్డలు దినం చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోగల సమస్తంలో తోడండమని, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలో తోడండి మహిమ పొందమని ఏసునా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడాడు. నమ్మండి, భయపడకండి. యెహోవా యందు నమ్మిక ఉంచండి, సురక్షితంగా ఉంటారు. కనుక ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇది అనేక మందికి స్ప్రెడ్ అవుతుంది. అలాగే మీరు షేర్ చేయడం ద్వారా మీరు స్వార్థ ప్రకటించిన వారు అవుతారు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి దినము వీడియో మీ చెంతకు చేరుతుంది. కనుక అలాగే మీ కామెంట్స్ చేయండి. మీ కామెంట్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియచేయడం ద్వారా మీకోసం ప్రభు సన్నిధిలో మేమును ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా ఉన్నట్టు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.